స్వామివారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న తమిళిసై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. First of all, I wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy. And I prayed Lord Balaji for the wellness of each and everyone. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ యు ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి ఆయన పాలన చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి అన్ని బాగా జరగాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరిది ఆరోగ్యం, అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి. అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత, దర్శకులు, నా అభిమానులు, టెక్నీషియన్. శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న సాత్మానంద సరస్వతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు రంగనాయక మండపంలో శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఈ రోజుతో ముగియనున్నాయి. అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. పీఠం చేపట్టే ప్రతి కార్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఆ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకున్నాము. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల యొక్క ఆహ్వాన పత్రిక ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచడం అనేది అనాదిగా పరిపాటిగా వస్తుంది. అందువల్ల ఈరోజు మంచి రోజు. మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రిక కూడా పాదాల చెంత పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు దర్శనం చేయడం జరిగింది. చాలా ఆనందం. వైకుంఠ ఏకాదశి పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి, ఏపీ మంత్రులు గుమ్మనూరు జయరాం, మేరుగ నాగార్జున, తమిళనాడు మంత్రి గాంధీ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో వారిని ఆశీర్వదించి ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.